ఇది ఇది ఎందుకు చెప్పారంటే ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపరీతంగా విమర్శ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో, పేపర్ లీకేజ్ విషయంలో, డబుల్ బెడ్రూమ్ విషయంలో నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ కంటే బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపరీతంగా విమర్శ చేసిండు. ఇప్పుడు పొత్తుగా వెళ్ళి తొత్తుగా మారిపోయిండు. ఆ తొత్తు విధానం సూరణ నచ్చట్లేదు, పబ్లిక్ నచ్చట్లేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ సుమా సార్ ప్లీజ్ సార్ యువర్ హంబుల్ రిక్వెస్ట్ వెల్కమ్ రమ్మని నేను చెప్తున్నా. ఈ విషయం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెర మీద తీసుకొస్తే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చే సాధ్యం. ఇది నా డిమాండ్ సార్. ఇక నేను చదవా. చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఛార్జ్ షీట్కు సీట్ రంగం సిద్ధం. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 5.5 ఏళ్లుగా అహర్నిశలు సాగిన కేసు దర్యాప్తును సిట్ ముగింపులకు చేర్చింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు మాజీ పోలీస్ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. దాదాపు 618 ఫోన్ నంబర్ల డేటా, 400 మంది సాక్షులు, సుమారు 2500కు పైగా ఫోన్ ట్యాపింగ్ సంభాషణ ఆధారంగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈ ఛార్జ్షీట్లో కీలకంగా పొందపరిచినట్టు సమాచారం అట. మిత్రులారా, ఈ ఫోన్ ట్యాపింగ్ని మరీ చెప్తున్నా, జరిగింది బీఆర్ఎస్ ఆయనలో. బీఆర్ఎస్ రాజకీయ నాయకులు ఇంకా చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడకండి, దిమాగ్ ఖరాబ్ అయ్యే మాటలు మాట్లాడకండి, దేనికి పనికిరాని మాటలు మాట్లాడకండి. మీ మీద ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది. గొప్ప నాయకులు లెక్కల మీరేదో దేశాన్ని రాష్ట్రాన్ని నిజంగా బంగారు భవిష్యత్తు లెక్క మార్చినట్టు పెద్ద పెద్ద సూక్తులు, ప్రెస్ మీట్లు, మీడియం చెప్పకండి. చేసింది పెద్ద స్కాము, మళ్ళీ చెప్పేది డొల్లాస్ మాటలు. ఈ బీఆర్ఎస్ విధానం నిజంగా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ చాలా వేస్ట్. కాంగ్రెస్తో పోతే బీఆర్ఎస్ వేస్ట్. కాంగ్రెస్ వేస్ట్ అనుకుందాం, బీఆర్ఎస్ అయితే ఇక వరస్ట్. బీఆర్ఎస్ ఓటేసేవాడు అయితే కొంచెం కూడా బుద్ధి లేనివాడు. ఏ మోహన్ చూసి ఓటెత్తారు వాళ్ళని చెప్పండి. ఏ మోహన్ చూసి వాళ్ళకి ఓటేయాలి. పేపర్ లీకేజీలు వాళ్ళ హ్యాండ్ జరిగినాయి, ఫోన్ ట్యాపరింగ్లు వాళ్ళ హ్యాండ్ జరిగినాయి, కబ్జాలన్నీ వాళ్ళ హ్యాండ్ జరిగినాయి, చెరువు సికం భూములు మాయం చేసిండ్లు, మొత్తం గుట్టలని మొత్తం మాయం చేసిండ్లు, అసైన్ ల్యాండ్స్ని మాయం చేసిండ్లు, కోకాపేట్ ల్యాండ్స్ని మాయం చేసిండ్లు, అమ్ముకున్నారు దర్జాగా. ఇంకా వీళ్ళు నీతిపరులు, వీళ్ళు శుద్ధపూసలు, వీళ్ళు న్యాయం చేస్తారు. ఈ కేటీఆర్ అనేటోడు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు. ఏమన్నా అంటే కేసీఆర్ కొడుకు లేక బిల్డప్ రే బ్లడీ ఫుల్. నేను మరీ చెప్తున్నా, కేటీఆర్ కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. మాటలు మాట్లాడే ముందు నేను ప్రతిసారి నేను తిడుతున్నా, కావాలని కాదు, లోపల మండి తిడుతున్నా. మీ నాన్న చేసిన అరాచకం ఇంత కాదు, నువ్వు చేసిన అరాచకం ఇంత కాదు. మీరు ఫోన్ ట్యాపిన కేర్ ఆఫ్ అడ్రస్, ప్రజల జీవితాలను నాశనం చేసినందుకు మీరే కారణం. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3,000 ఇవ్వకుండా నాశనం చేసింది మీరు కాదా? డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది మీరు కాదా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుతుంది మీరు కాదా? ఏమనంటే రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినామని చెప్తారు. గియ్య పెద్ద ఇవన్నీ బలిసినోళ్ళకి ఇచ్చినాం కదా, బలహీనలకు ఇచ్చినావా? నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి సూరన్న గురించి. బీఆర్ఎస్ పార్టీ అంట లుచ్చా పార్టీ ఏది లేదు. బల్లకు చెప్తారా ఈడియట్స్? నిజంగా చెప్తా, బీఆర్ఎస్ పార్టీలో అరాచకం పెరిగింది. కడుపు మండి చెప్తున్నా. ప్రశ్నిస్త కేసులు, పోలీసులు చుట్టుముట్టిళ్ళు. వీళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఈ దుర్మార్గులు. నేను మరీ ఘోరంగా చెప్తున్నా వీళ్ళ గురించి. వీళ్ళు ఏం చేస్తారు సొసైటీకి? వీళ్ళు ఏమైనా మంచి పనులు చేసిన ఒక 2 మంచి పనులు చెప్పి, కాళేశ్వర స్కాములు, పవర్ స్కాములు, గొర్రెల బొచ్చులు కూడా స్కామ్ చేసిండు తలసాని శ్రీనివాస్. కమర్షియల్ ట్యాక్స్ సోమేష్ కుమార్ 1,200 కోట్ల స్కామ్. వీళ్ళ దేశాన్ని రాష్ట్రాన్ని మారుతుంది, వీళ్ళ గొప్ప గొప్పలు చెప్పేది. 686 మంది ఫోన్లు వినడాట. ఏమేమి మాట్లాడుతున్నావు, భార్య భర్తలు మాట్లాడే ఫోన్లు వినడాట. ఎవరు? కేటీఆర్ తిరిగి సూత్రధారి కదా. మీ హాయంలో జరగలేదా? ఇక మిమ్మల్ని మంచిగా అనాలన్నా, కేటీఆర్ గారు అనాలన్నా, బ్లడీ ఫుల్ అనకుండా. వీళ్ళకి మద్దతు ఇస్తాను కొందరు, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తారు మళ్ళా. అరే కొంచెమైనా బుర్ర ఉందా మీకు? ఫోన్ వినడం ఏంటి మీరు? నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బొంద పెట్టాలి. మళ్ళీ లేస్తా అని మళ్ళీ బొంద పెట్టాలి.
బీఆర్ఎస్ అనేది నిజంగా చాలా డేంజర్ పార్టీ బీఆర్ఎస్. మళ్ళీ ఓటేస్తే మన బతుకు నాశనమే. అరే కాంగ్రెస్కి ఓటేస్తారా ఓటేయడానికి మీ ఇష్టం బై. దయచేసి చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటేయకండి. దానిలో గెలిచిన ఏ ఎమ్మెల్యేకి ఓటేయకండి నేను చెప్తున్నా. బీఆర్ఎస్ నిలబడే ఎమ్మెల్యేకు ఓటేయకండి బై. ఇగో ఎంట్రికలతో సమానం వాళ్ళు. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ ఒక్కడిదే నడుస్తుంది దాని రాజ్యం, ఎవ్వరు నడవదు. నేను మరీ చెప్తున్నా, ఈ పేపర్ లీకేజ్ ఏం జరిగింది తెలుసు. ఛార్జ్ షీట్ దాఖలు, సీట్ రంగం సిద్ధం, 2500 ఆధారాలు, 450 సాక్షులట. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముగింపులోకి చేర్చింది. గత 5.5 నెలలుగా అహర్నిశలు సాగిన విచారణలో సిట్ అధికారులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు మాజీ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో కూడిన తుది ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. టెలికాం సంస్థలను సేకరించిన 618 ఫోన్ నంబర్ల డేటా, సుమారు 2500లకు పైగా ట్యాంపింగ్ సంభాషణ ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఈ ఛార్జ్షీట్లో కీలకంగా పొందుపరిచిన సమాచారం. బాధితుల వాంగ్మూల నమోదు వేగవంతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ వేగవంతం చేసింది. శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వాంగ్మూలాలను అధికారులు సేకరించారు. సిట్ అధికారులు నేరుగా మంత్రి తుమ్మల నివాసానికే వెళ్లి దాదాపు గంటల పాటు వివిధ అంశాలపై వివరాలు సేకరించారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు నిరంతరం ట్యాంపింగ్కు గురైనట్టు సాంకేతిక ఆధారాలతో పాటు పోలీసులు నిర్ధారించారు. మంత్రి తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అప్పట్లో నిఘాలో ఉంచినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మరో 2 మంత్రులకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితా రోజుకు పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మరో 2 కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, జూపల్లి కృష్ణారావు ఫోన్లు కూడా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ట్యాంపింగ్ గురించి సిట్ ఆధార్ సేకరించింది. గత ఎన్నికల ముందు వీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన తరుణంలో వీరి ప్రతి కదలికపై నిఘా ఉంచినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరి స్టేట్మెంట్లను కూడా సాక్షులుగా నమోదు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వంటి కీలక నేతల స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లను రికార్డు చేసిండు. దీనికి ప్రధాన సూత్రధారు ప్రభాకర్ రావు అనుకుంటే పొరపాటే. కేసీఆర్, కేటీఆర్ ప్రధాన సూత్రధారులు. కాబట్టి దయచేసి ఈ ఫోన్ ట్యాంపింగ్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఘోరంగా స్పందించిండు. ఏమన్నాడు అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లు ఎట్లా చూస్తారండి, నా ఫోన్ కూడా ట్యాంపింగ్ అయిందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విపరీతంగా విమర్శ చేసిండు. చేయలేదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ప్రభాకర్ రావు గారు ఇలాంటి దుర్మార్గమైన క్రియ చేసిన ఈ ఫోన్ ట్యాంపింగ్పై బీఎస్పీలో ఉన్నప్పుడు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలే? మరి మాట్లాడాలి కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, మీరే గతంలో మీడియా ముందు చెప్పారు కదా. ఓల్డ్ వీడియోస్ నేను ప్లే చేయను కానీ మీరే చెప్పింది కదా. దయచేసి చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది. ఆ విషయం నాకు చాలా బాగా అనిపిస్తుంది. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ వీడి బయటికి రండి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదు సార్. సార్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, మీరు బయటికి రండి సార్. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది సార్. రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని పార్టీ వాడుకుంది. మీరు గొప్ప నేత సార్, బహుజనుల కోసం అండగా ఉండే నేత. మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. బీఆర్ఎస్ మళ్ళీ అధికారం రాదు సార్, మిమ్మల్ని వాడుకుంటుంది సార్. మీరు బయటికి రండి సార్. బయటికి వచ్చి బీఎస్పీలో చేరమని నేను చెప్పట్లే. బహుజనులకు అండగా ఉండండి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఉండట్లేదని. ఇప్పుడున్న వేరు సార్, అప్పుడున్న ఫాలోయింగ్ వేరు సార్ మీకున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు బయటికి రావాలి సార్. మీరు ప్రశ్నించినంతగా గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ప్రశ్నించలే, బీజేపీ పార్టీ ప్రశ్నించలే. మీరు గుడిసెల్లో వెళ్ళారు, గిదా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అని ప్రశ్నించారు. అవునా కాదా? మీరే చెప్పండి సమాధానం, నేను చెప్పాను. మీ అభిమానులు, మీ అనుచరులు బెదిరిస్తారు. మీరు ఓడిపోతే 2 గంటలు ఏడ్చిన వ్యక్తి సూరన్న, మీకోసం ప్రచారం చేసిన వ్యక్తి సూరన్న. అలాంటిది మీరు పార్టీలో వెళ్తే చాలా బాధపడ్డా సార్. దయచేసి ఇప్పటికైనా రిక్వెస్ట్ సార్, మీరు బయటికి రండి. ఎలాంటి ప్రయోజనం లేదు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంటే బల్లా గుద్ది చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయం సార్. మై హంబుల్ రిక్వెస్ట్.
ప్రవీణ్ కుమార్ సార్ ఒక పోలీస్ అధికారి, ఉన్నత వ్యక్తి, ఉన్నత చదువులు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు. మీ లెవెల్ వేరు సార్. ఎమ్మెల్యే లెవెల్ మీద కాదు సార్, ఏ మంత్రి లెవెల్ మీద కాదు సార్, మీరు సీఎం లెవెల్ సార్. మీరు బయటికి రండి, ఓన్గా పార్టీ పెట్టండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీగా గింత ఆదరణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎంత రావాలి సార్? బయటికి వచ్చేసి కేసీఆర్ అవినీతి, బీజేపీ అవినీతి, కాంగ్రెస్ అవినీతి బయట తీయండి సార్. సూరన్న మీరు బయటికి వస్తే నిజం చెప్తున్నారు సార్, ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్, గుండె ప్రమాణం, మీరు బయటకు వచ్చిన మరుక్షణమే అప్పో సొప్పో చేసి 5 లక్షల రూపాయలు ఇస్తారు. మీరు రండి సార్, ప్రయోజనం లేదు సార్, మిమ్మల్ని వాడుకుంటాను సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు స్పందించండి సార్. బండి సంజయ్ విషయంలో స్పందించి సాయి భగరత్ని జైలుకు పంపించడంలో ప్రధాన పాత్ర మీది సార్. ఈ దుర్మార్గుల్ని, ఈ ప్రభాకర్ రావుని, ఈ కేటీఆర్ని, కేసీఆర్ని జైలుకు పంపాలంటే అది మీ వల్ల సాధ్యం సార్. మీరు రండి, మీరు వాళ్ళకి భజన చేస్తే ప్రయోజనం లేదు సార్. లేదు సార్, మీరు చాలా గొప్పలు. ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేయకండి, ఎమ్మెల్యే మీకు చిరిగితో సమానం. ఇప్పుడు పెరిగింది సార్ మీ లెవెల్, మీరు బయటికి వస్తే చాలా బెటర్ సార్. ఈ దుర్మార్గులని అణిచివేయాలంటే మీ వల్ల అవుతుంది. మీరు పెద్ద కాక్రోచ్ మా అందరికీ. మీరు రా డివైస్లో ఇది వారు చదవయిగా, నేను చదవా, నేను ఫీల్ అయినా బై, నేను వారు చదివి ఓపిక లేదు ఈ విషయంలో మాత్రం. ఆర్ఎస్ పైన బయటికి రావాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది నేను బల్ల గురించి చెప్తున్నా. సవాల్, మీరు బయటకు వస్తే నేను 5 లక్షల రూపీస్ ఇస్తా, మంచిగా మీరు నడిపించుకుందాం సార్, మనం కలిసి తిరుగుదాం, అందరినీ బొంద పెడదాం. మీరు రండి సార్, మీరు బయట చేయకండి సార్. మీరు బయటకు వస్తే లీకులన్నీ మీరే తెలుసా, పేపర్ లీక్ అని చెప్పేసి నాంపల్లో బీఎస్పీ కార్యాలయంలో అరెస్ట్ చేసి కేసీఆర్ని కేటీఆర్ని తిరిగితే మీకోసం నేను అరెస్ట్ అయినా. ఇక్కడ నాంపల్లి స్టేషన్లో వెళ్ళిన సార్ నేను మీకోసం, మీరు అరెస్ట్ అయిన సార్. ఎందుకోసం? దేశం మొత్తం కదిలింది సార్. అప్పుడు యువత అందరూ ఉస్మానియా, ఎస్యు, నిజాం యువత కాకతీయతో మీకు మద్దతుగా వచ్చింది సార్. అరెస్ట్ అయిన సార్. మీరు ఇప్పుడు బయటికి వచ్చేసి అదే పాటలో వెళ్తే జీర్ణించుకోలేకపోతాం సార్. ఏమో బీఆర్ఎస్ పాటలో మీరు మాట్లాడే విధానం మిమ్మల్ని పొగుడుతాను తప్ప మీరు బయటికి వచ్చి చూడండి సార్, వేగం మరింత పుంజుకుంటారు సార్. మై హంబుల్ రిక్వెస్ట్, మీరు బయట వేస్తారని ఆశిస్తున్నాను సార్. ఈ వీడియో మీకు పంపిస్తారు. దయచేసి అభిమానులారా, మీరు తిట్టి ప్రయోజనం లేదు. ఆర్ఎస్పీ కూడా బయటికి ఉన్నది కానీ రాలేకపోతాడు. కానీ ఏదో ఒక రోజు ఆర్ఎస్పీ వస్తాడు. ఇక ఇది ఎందుకు చెప్పారంటే, ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపరీతంగా విమర్శ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో, పేపర్ లీకేజ్ విషయంలో, డబల్ బెడ్రూమ్ విషయంలో. నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే, బీజేపీ కంటే బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపరీతంగా విమర్శ చేసిండు. ఇప్పుడు తొత్తుగా మారిపోయిండు. ఆ తొత్తు విధానం సూరన్న నచ్చట్లేదు, పబ్లిక్ నచ్చట్లేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ప్లీజ్ సార్, యువర్ హంబుల్ రిక్వెస్ట్, వెల్కమ్ రమ్మని నేను చెప్తున్నా. ఈ విషయం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెర మీద తీసుకొస్తే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చే సాధ్యం. ఇది నా డిమాండ్ సార్. ఇక నేను చదవా